హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకసారి అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా వీడియోలు చేయకైతే. ఇక మేమైతే ఈ రోజు అయితే కార్తీక పౌర్ణమి రోజున మేమైతే ఎలా చేసుకున్నామో మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజున సోమవారం రోజు కదండి, ఆ రోజు ఉదయాన్నే 2ంటికైతే లేచాము. లేచి ఇంటికాడంతా శుభ్రంగా చేసుకొని ఇల్లులు అన్నీ కడుక్కొని ఇక మా గోదావరి దగ్గరకైతే వచ్చామండి. మాది భద్రాచలం కదా, భద్రాచలంలో ఉన్న గోదావరి దగ్గరకైతే వచ్చేసాము. ఇలా చూడండి ఒకసారి, జనాలైతే ఎంతమందో ఉన్నారు కదండి. మేము వచ్చేసరికి మాకంటే ఎక్కువగా చాలామంది ఉన్నారు. ఇక అప్పటికే పూజలు కూడా చేసుకుంటున్నారండి, దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఒకసారి ఇలా చూడండి. అలాగే మేమందరం కూడా వచ్చేసాము. మేమందరం వచ్చేసి గోదావరి స్నానం చేసి ఇక ఆ తర్వాత అయితే పూజ కూడా స్టార్ట్ చేస్తున్నామండి. ఒకసారి అయితే ఇలా చూడండి, చాలా జనం అయితే ఉన్నారు కదండి. ఆ రోజు మాత్రం ఫుల్ జనం అండి, అసలు నడవడానికి కూడా లేదు. అలాగనే కాదండి, ఒకసారి అయితే ఇక ఇలా చూడండి. ఇప్పుడైతే మనం పూజ కూడా ఇక్కడైతే ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది నేను, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా ఆయన దగ్గర అయితే మేమైతే ఒక దగ్గరగా కూర్చున్నాము. మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు, పక్కన ఉండి పూజ చేస్తున్నారు చూడండి. ఇక ఫస్ట్ అయితే మనం గోదావరి మట్టి తెచ్చుకోవాలండి. స్నానం చేసి, గోదావరిలో స్నానం చేసి ఇసుక శివలింగంగా మనం చేసుకొని తెచ్చుకొని శివలింగం రూపం చేసుకొని మనం అయితే పూజ చేసుకుంటాము అక్కడ. అలాగే అక్కడ పసుపు కుంకుమ వేసుకొని బొట్లు పెట్టుకొని మొత్తం అయితే కొన్ని నీళ్లు చల్లుకొని స్నానం చేసిన తర్వాత నీళ్లు చల్లుకొని ఇలా చూడండి, మాకని ముందుగానే తులసి చెట్టు కూడా తెచ్చి పెట్టారు. ఇప్పుడైతే ఆ తులసి చెట్టు కాడైతే మేమందరం కూడా ఇలాగా వెలిగిస్తున్నాము. ఇక పూలు అక్షంతలు ఇవన్నీ వేసుకొని ప్రసాదం పెట్టుకొని ఇక్కడైతే ఈరోజైతే 365 ఒత్తులు ఈరోజైతే వెలిగిస్తామండి. అన్ని గుళ్ళల్లో కూడా వెలిగిస్తాము. ఈ ఒత్తి అయితే పెద్ద ఒత్తి 365 ఒత్తులైతే వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటాము. అలాగే ఇలా చూడండి, గోదావరిలో మాత్రం అది అరటి డొప్పలలో అయితే మాత్రం పువ్వొత్తులు అయితే వెలిగిస్తాము. మనము ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటామో అన్ని పువ్వొత్తులు అయితే వేసుకొని ఇలా వెలిగించుకున్న తర్వాత ఇలా గోదావరిలో అయితే వదిలేస్తామండి, దండం పెట్టుకొని అందరినీ చల్లగా కాపాడాలనేసి. ఆ తర్వాత ముందుగా తెచ్చిన శివలింగం అనేసి ఇసుక అయితే తెచ్చి శివలింగంగా చేసుకుంటామని చెప్పాం కదండి. అప్పుడు అది కూడా ఎవరు తొక్కకోకుండా జనాలలో ఉంటారు కాబట్టి అది కూడా తెచ్చి గోదావరిలో అయితే కలిపేస్తాము. ఆ తర్వాత ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత అలాగే ఇక్కడ మా దగ్గర గోదావరి రోడ్డునే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉందండి. ఆంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి. అక్కడ కూడా చూడండి ఎన్ని దీపాలు అయితే వెలుగుతున్నాయో కదా. మాకైతే ఈ రోజు మాత్రం అసలు పండగలా ఉంటుందండి, ఎంతమంది జనాలతో. అసలు ఇలా చూడండి ఒకసారి అయితే ఇక ఆ రోజంతా దీపాలు వెలిగించుకుంటూ ఇక మేము కూడా అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర వెలిగించాము. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా వెలిగించుకున్నామండి. ఇలా మేమైతే మా దగ్గర ఉన్న ప్రతి గుడిలో అయితే వెలిగించుకున్నాము. ఇలా చూడండి, ఇక అలాగే మేము ఆంజనేయ స్వామి గుడిలో, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో, అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడిలో, బాబా గుడిలో, రామాలయంలో, శివాలయంలో ఇలా అన్ని గుళ్ళల్లో కూడా 365 ఒత్తులు అయితే వెలిగించుకున్న తర్వాత ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట అయితే భోజనం చేస్తామండి. కాకపోతే ప్రతి ఒక్కరు ఇలాగే చేసుంటారు. కాకపోతే మేము కూడా ఎలా చేస్తున్నామో ఒకసారి అయితే ఇలా చూడండి. ఇక మొత్తం అయితే ఇక ఒకసారి అయితే చూడండి, శివాలయంలో అయితే ఫుల్గా ఉన్నారండి జనము. అసలు కిక్కిరిసినట్టు ఉంది జనం అయితే, అసలు నడవడానికి కూడా లేదు, అంతా ఆయిల్. చాలా జాగ్రత్తగా నడవాలండి. ఇలా చూడండి, అసలు అయితే మేము ఎంత జాగ్రత్తగా నడిచాము. ఇప్పుడైతే అంత జనాలు కూడా బాగా ఉంటారండి. ఎందుకంటే మళ్ళీ అది కూడా తక్కువ టైమింగ్లో ఉంది కాబట్టి ఇక జనాలు ఇక ఒక్కసారిగా వచ్చేసారు. ఇక ఈరోజైతే మేము కార్తీక పౌర్ణమి రోజున మాత్రం ఇలా అయితే జరుపుకున్నామండి. ఇంకా మేము ఏ ఏ గుళ్ళల్లో అయితే వెలిగించామో చూడాలి అనుకుంటే మా వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. మా వీడియోని మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
గంటలు గంటలు కుదరదు అక్కడ, ఎమ్మటే అవ్వాలి. దేవుడు పడట్లే కేక్ నిజంటే. నమస్తే ప్రసాదనా. జనాలు ఫుల్గా ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కుత్రికా దీపోత్సవం సందర్భంగా శ్రీరాము గారు కళ్యాణ మండపానికి వేచేస్తున్నారు. కావున భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రెండు రెండు ఉదయ్ ఎటు తిరుగుతాయి.